హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మా థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చూస్తామన్నమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ లేచి జూబ్లీ హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళి దర్శించుకోవాలనుకున్నాము మా యానివర్సరీ రోజు. సో ఏ విధంగా మా దర్శనం అయింది ఏంటి అనేది మంచిగా ఈ వీడియోలో అంతా బాగా అనిపిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ చూసారా, ప్రశాంతంగా ఉంది క్లైమేట్, అండ్ అలాగే రోడ్ మీద ట్రాఫిక్ ఏమీ లేదు, టెంపుల్లో కూడా క్రౌడ్ ఏమీ లేదు, ప్రశాంతంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే మనం దర్శనం అయితే చేసుకున్నాము. చాలా టైము 2 సార్లు వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చానమాట. ఇంకా మనకి అంత మంచిగా జరిగింది, అసలు జనమే లేరు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో ఏ విధంగా జరిగింది ఏంటి అనేది చూద్దాం పదండి. లోపలికి వెళ్ళేసరికి పెద్ద ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది. ఆ ముందునే మనం దీపాలు, కొబ్బరికాయ అన్నీ కూడా దేవునికి సమర్పించుకోవాలి. లోపల చేస్తారు కానీ ఆల్మోస్ట్ చేసేది అంతా ఇక్కడనే. లోపల దీపాలు ఏమి పెట్టనియరు గర్భగుడిలో. అండ్ అలాగే మనకి ఫోటోగ్రఫీ అనేది నాట్ ఎలో అనమాట. దేవుడి గర్భగుడిలోని మనము ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదు ఛాన్స్. అండ్ అలాగే మనకి ఆ ఏరియా అంతా కూడా నైట్ టైం అయితే ఫుల్ లైట్ సెట్టింగ్ పెట్టేసి మంచిగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30, 6కి అట్లా స్టార్ట్ అయిపోయాము. జనం ఉండరు కదా, సో మనకి ప్రశాంతంగా అవ్వాలంటే ఆ టైంలోనే వెళ్ళాలి. ఇంకా ఒక 1 అవర్ టైం మారింది అంటే చాలు, చాలామంది ఇంకా డ్యూటీస్కి వెళ్ళేటి వాళ్ళు ఫ్యామిలీస్ అన్నీ కూడా వచ్చేస్తారనమాట దర్శనం చేసుకునికి. సో మనకి అప్పుడు ఇంకా క్రౌడ్ వస్తుంది. మేము వెళ్ళే టైంకి మాత్రం ఎలాంటి క్రౌడ్ లేదు, మళ్ళీ చెప్తున్నా. సో మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం జగన్నాథ స్వామి లోపల గర్భగుడిలో అయితే. అండ్ మా పున్ను కూడా మంచి సపోర్ట్ చేసింది, అస్సలు అల్లరి చేయలేదు. ఈ క్లిప్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అనమాట, జగన్నాథ స్వామి గర్భగుడి బ్యాక్ సైడ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా మనకి కనిపిస్తున్నది అంతని. సో బాగుంది, చక్కగా అనిపించింది. రియల్గా పూరిలో ఏ విధంగా అయితే ఉందో అలానే చేశారనమాట. సో మంచి ప్లెజెంట్ ఫీల్ అనిపించింది. సో మంచిగా ఉంది జూబ్లీ హిల్స్లోని. ఈ టెంపుల్ అయితే చాలా పాపులర్ అనమాట, చాలా వరకు విజిట్ చేస్తారు వెళ్ళి. సో ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి. చిన్న బాబా ఏది ఇచ్చాడు మమ్మీ? చిన్న బాబా బబ్బుండా? అయ్యో ఎలా బబ్బుండు? అలా బబ్బుండా? ఉయ్యాల్లో వేస్తారు కదా దాదిలోని. దండం పెట్టు. జై ఆమె తిని మమ్మీ, ఆమె తిని. ప్రసాదం తింటుంది చిచ్చులు. దీని కింద నేచాల. మా దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని ఇంకా కూర్చున్నాము దేవుని ముందు. కొంచెం ఓపెన్ ఏరియా బాగుంటుంది పెద్దగా, అక్కడ ఫొటోస్ అన్నీ మనకి ఎలా ఉందన్నమాట. అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకొని ప్రసాదం తింటూ మా పున్ను వాళ్ళ డాడీ ఆడుకున్నారు. కొంచెం అలా టైం స్పెండ్ చేసాము టెంపుల్లో. ఆ తర్వాత ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్ది కదా అని చెప్పి మేము ఇంకా రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట టెంపుల్ నుంచి. నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ దర్శనం అయిపోయింది. ఆ తర్వాత మంచిగా మళ్ళీ మేము మా టిఫిన్స్ అయిపోయి లంచ్ అయిపోయి ఈవినింగ్ 1:30 or 2 ఆ టైంకి మేము పుష్ప 2 మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మా యానివర్సరీకి సంథింగ్ స్పెషల్ అని చెప్పి పుష్ప 2 మూవీకి వెళ్ళాలనుకున్నాం. సో వెళ్ళాము. అది కూడా త్రిబుల్ ఏ మాల్ దగ్గర సత్యం మాల్ అంటారు కదా, సో అందులో పుష్ప మూవీ చూసాం మేమన్నమాట. ఇది త్రిబుల్ ఏ మాల్ అంటారు, అల్లు అర్జున్ మాల్ అంటారు, అలాగే ఏషియన్ సత్యం మాల్ అని కూడా అంటారు దీన్నే. సో ఇది చాలా స్పెషల్. పుష్ప 2 ఇందులో చూడడం మరీ స్పెషల్ అనిపించింది. సో బాగుందన్నమాట. సో ఎంత బాగుందంటే లోపల లాంజ్ వచ్చేసి అల్లు అర్జున్ సార్వి చాలా చాలా బాగుంది. అతను ఏ మూవీస్ చేశారో అవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్లో చాలా బాగా మంచిగా ఇంటీరియర్ వర్క్ ఎంత బాగుందన్నమాట. సో మంచిగా లాంజ్లో మనం స్టార్ట్ అయిన వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది.
ఇలా వీడియోలో కంటే లైవ్లో వెళ్ళి చూస్తే చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా. థియేటర్ ఎంట్రన్సే పెద్ద లార్జ్ థియేటర్ స్క్రీన్ లానే ఉంది, కానీ థియేటర్ స్క్రీన్ కాదు, అది ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది. ఇక ఫైనలీ షో అయితే కంప్లీట్ అయిపోయిందండి. 3.5 గంటలు అసలు నాన్ స్టాప్ ఎంజాయ్ చేసాము. పుష్ప 2 మాత్రమే. సో మిస్ అయి ఉంటే ఎవరైనా వెళ్ళి థియేటర్లో అయితే చూడండి, చాలా బాగుంది పుష్ప 2 మాత్రం. సో ఇది మా యానివర్సరీ, మేము ఇట్లా ఎంజాయ్ చేసాము. ఒక టెంపుల్, ఒక సినిమా, ఒక లంచ్ లెక్క. మా 3rd యానివర్సరీని మేము ఇలా ఎంజాయ్ చేసాము. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోలు చాలా చూస్తూ ఉంటారు నా ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లాట్స్ ఆఫ్ లవ్. ఉంటాను. బాయ్.